సో, ప్రతిసారి హిందువులకి సంబంధించి ఎంతమంది పిల్లలు కనాలి అనే దాంతో నవనీత్ రాణా చేసినటువంటి కామెంట్సు కొంతమంది విపరీతంగా పిల్లల్ని కంటున్నారు. వారి వల్ల హిందుస్థాన్ కాస్త పాకిస్తాన్‌గా మారబోతోంది అనేటువంటి కామెంట్ అంట. తను ఇండైరెక్ట్‌గా ముస్లింలనే అన్నారు అని అసదుద్దీన్ ఓవైసీ కూడా తను ఒక మాట అన్నారు. నాకు 6 పిల్లలున్నారు. కావాలంటే మీరు నలుగురిని కనండి. లేదంటే 8 మందిని కనండి. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు అనేది. ఈ డిస్కషన్స్ ఎందుకు చేయాలి? ఆ అవసరం ఎందుకొచ్చింది సార్? ఇది ఎందుకు వచ్చిందంటే మనం పిఎఫ్ఐది ఒక డాక్యుమెంట్ ఉండే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్ట్ గ్రూప్ బీహార్ వాళ్ళ పోలీస్ ఒక రైడ్ చేస్తే ఆ రైడ్లో ఒక డాక్యుమెంట్ దొరికింది వాళ్ళకు 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తామని చెప్పి పిఎఫ్ఐ స్ట్రాటజీ డాక్యుమెంట్. దాంట్లో ఒక్క పాయింట్ ఈజ్ అబౌట్ పాపులేషన్ పెంచుకుంటూ పోతే వీ విల్ రీచ్ అ స్టేజ్ వేర్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్. ఇది మీరు స్పెసిఫిక్గా చూడొచ్చు. అక్రాస్ ద బోర్డ్ ఉండకపోవచ్చు. మీరు కిషన్గంజ్ తీసుకోండి, బీహార్లో పోయిన ఎలక్షన్లో చూసాం మనం. సంతాల్ ఏరియాలో అక్కడే ఓవైసీ గారు 5 సీట్లు గెలిచారు, కాంగ్రెస్ సీట్లు గెలిచారు, ఈవెన్ ఆర్జేడీ సీట్లు గెలిచారు, బీజేపీ కూడా గెలిచారు. అక్కడ ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో 79% మంది, అంటే లోక్సభ కాన్స్టిట్యున్సీల కింద ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 79% దాకా ముస్లిమ్స్ ఉన్నారు. అప్పుడు ఆలోచించండి, అక్కడి నుంచి ఏదైనా హిందూ క్యాండిడేట్ గెలవగలడా? నో ఛాన్స్. ఇవాళ దాకా మీరు ఓల్డ్ సిటీ నుంచి ఒక హిందూ క్యాండిడేట్ ఎవరైనా గెలిచారా లోక్సభకి? లేదు. మన సెక్యులరిజం గురించి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, కానీ అసదుద్దీన్ ఓవైసీ కన్నా ముందు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు ఆయన తర్వాత ఆయన కొడుకు, ఇదే నడుస్తుంటుంది లైనేజ్. ఇది వాళ్ళది. ఇది మనం చూసాం. మోహన్ భగవత్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలామంది చెప్పారు, రిలీజియస్ లీడర్స్ చెప్పారు, మనం పాపులేషన్ పెంచుకుంటూ పోవాలని. ఐ అగ్రీ, నో ప్రాబ్లం. స్టాలిన్ కూడా అన్నట్టున్నారు, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, పిల్లల్ని కనుక్కో, యూ కెన్ హ్యావ్ యాజ్ మనీ 8 ఏంటి, మొత్తం క్రికెట్ టీం తయారు చేసుకోవచ్చు కావాలంటే, కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుంది? మనం ఐ హ్యావ్ ఓన్లీ 1 డాటర్, మ్యారీడ్ అండ్ సెటిల్డ్. మన దగ్గర ఉన్న ఇన్కమ్ మొత్తం వాళ్ళ మీద పెడుతున్నాం మనం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఒకరి బదులు 3 ఉన్నారనుకోండి, నా దగ్గర ఉన్న ₹1,00,000 ఆదాయం నెలకు అనుకుండే ఆ టైంలో 3కి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ స్కూల్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్, మా కూతురు చదువుతున్నప్పుడు ఆమె ఇండస్ వరల్డ్ స్కూల్లో అప్పుడు 1.4 lakhs ఫీజు ఉండే, 1.2 to 1.4 పర్ ఇయర్. 3 ఉన్నారనుకోండి, నేను ఎంత పెట్టాలండి? 4.5 lakhs పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, హిందూ ఫ్యామిలీస్లో మనం చాలా మటుకు చూస్తున్నాం, ఎస్పెషల్లీ మా దగ్గర కేరళలో పాపులేషన్ ఎప్పటి నుంచో పడిపోయింది. ఇట్ ఈస్ బిలో ఫర్టిలిటీ లెవెల్ అంటారు. అంటే చనిపోయిన వాళ్ళకన్నా తక్కువ మంది పుడుతున్నారు. తమిళనాడు రీచ్ దట్ లెవెల్ అబౌట్ 5 years ago. కర్ణాటక, తెలంగాణ బహుశా ఇంకా 10 సంవత్సరాల లెవెల్కి వచ్చేస్తారు. కానీ నార్దర్న్ స్టేట్స్, యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వెస్ట్ బెంగాల్, వీళ్ళ పాపులేషన్ పడట్లేదు. దే ఆర్ స్టిల్ అబౌవ్ ద ఫర్టిలిటీ లెవెల్. ఎందుకు? ఒకటి, ఈవెన్ హిందూ ఫ్యామిలీస్ ఆర్ బిగ్. అక్కడ 3-4 ఉంటారు హిందూ ఫ్యామిలీస్, కానీ ముస్లిం ఫ్యామిలీస్ విపరీతంగా వాళ్ళ పాపులేషన్ పెరిగింది. నేను ఇప్పుడు కూడా అంటాను, ఇది మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓవైసీ అంటారండి, ఓవైసీకి ఏం ప్రాబ్లం? ఓవైసీ ఈజ్ అ అల్ట్రా రిచ్ పర్సన్, ఆయనకి డబ్బులు కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. 8 ఏంటి, ఆయన ఈవెన్ 12 మందికి అనుకుంటున్నాడు, ప్రాబ్లం ఉండదు. వాళ్ళని చదువుకొని తీసుకురావడానికి, ఎడ్యుకేట్ చేసి. నార్మల్ ముస్లిం ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 8 మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాడు కొంచెం ఏజ్కి రాగానే వాడిని ఒక పంచర్ షాప్లను, లేకుంటే ఒక మెకానిక్ షాప్లో పెట్టేస్తారు. మనం చూసాం ఓల్డ్ సిటీలో. లేకుంటే లాక్ బ్యాంగిల్స్ తయారు చేసే షాపులు చాలా ఉండేది. ఇప్పుడు అక్కడ రేట్ జరిగింది, అక్కడ బంద్ అయిపోయింది ఆ దుకాణం. ఆపరేషన్ ముస్కాన్ అని చేశారు. సో అట్లాంటి చాలామంది మీరు చూస్తారు, చిన్న పిల్లల్ని ఇట్లాంటి పని మీద పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటంటే, మాకు చదువు చెప్పడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, ఇదైనా నడవనండి, ఇట్లయినా ఇన్కమ్ వస్తుంది ఫ్యామిలీకి అని చెప్పి. ఒక 10, 20, 30 సంవత్సరాల ముందు ఒక సినిమా వచ్చింది, బాజార్ అని చెప్పి. ఫరూక్ షేక్, దీప్తి నావెల్ వీళ్ళందరూ కలిసిన ఒక సినిమా ఉండే. ఇట్ ఈస్ అబౌట్ అరబ్స్, ఓల్డ్ అరబ్స్, 90, 89, 90, 70 years ఓల్డ్ అరబ్స్ వచ్చి ఇక్కడ యంగ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 14 సంవత్సరాల అమ్మాయిలు పెళ్లి చేసుకొని నెల రోజుల దాకా ఇక్కడ ఉంటారు హైదరాబాద్ ఏదో ఒక హోటల్లో. కాజీతో పెళ్లి చేయించేస్తారు. ఒక నెల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, గాయబైపోతారు. దట్ గర్ల్ ఐదర్ బికమ్స్ ప్రెగ్నెంట్. దాని తర్వాత
ఈయన అత్తాపత్తా లేకుండా పోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి లబో అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తారు. వాళ్ళు ఎవరో తెలియదు. ఆ టైంలో మనకి ఎక్స్ట్రడిషన్ రూల్స్ లేకుండా ఏం చేయలేరు కూడా, ఎందుకంటే లీగల్ మ్యారేజ్ జరిగిందంటారు. ముస్లిమ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ప్యూబర్టీ కాగానే యూ కెన్ గెట్ దమ్ మ్యారీడ్ అని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఆర్గ్యూ చేసుకుంటారు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి పిల్లలకి, ఇది మనం ఆలోచించాలి. అమ్మాయిలు ఇట్లా పెళ్లి చేపిచ్చేస్తారు, పిల్లల్ని అబ్బాయిలు ఉంటే వాళ్ళని మెకానిక్ షాప్లోనో పంచర్ షాప్లోనో మిగతా ఏదైనా పని మీద పెట్టేస్తారు. ఈజ్ దట్ వాట్ యూ వాంట్? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓవైసీకి అన్నిటికంటే పెద్ద భయం, ఒక ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉంటే ఆయన ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, ఓల్డ్ సిటీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్న వాళ్ళు మూమెంట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే విల్ కమ్ టు హైటెక్ సిటీ సైడ్. హైటెక్ సిటీ అంటే ఒక నార్మల్ క్లేచర్ చెప్తున్నాను మీకు, వెస్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు మీరు. ఈవెన్ టోలీ చౌకీ షైక్పట్ కూడా కౌంట్ చేసుకోవచ్చు మీరు. అట్లాంటి ఏరియాస్ కూడా వస్తుంది దానికి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కవిత గారు. ఈ క్వశ్చన్లో హిందువులు ఏం చేయాలని చెప్పి ఒక ప్రశ్న. హిందువులు ఎందుకు, ఈవెన్ హిందూ పాపులేషన్ ఎక్కువనే, బట్ మనం కూడా ఇట్లా చేస్తే పిల్లల్ని స్టాలిన్కి చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, మోహన్ భగవత్ గారు కూడా చెప్తారు. కానీ ఈ పిల్లలకి ఇన్సెంటివ్ ఏమి ఇస్తున్నారు? మీరు ముగ్గురు కనుక చైనా ఏం చేశారు చూడండి. చైనా పాపులేషన్ పాలసీతోనే ఏమైంది, సడన్గా డ్రాస్టిక్లీ వాళ్ళ పాపులేషన్ పడిపోయింది, యంగ్ పాపులేషన్. జపాన్ చూడండి, దే బికమ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళు పిల్లలు లేరు. మన దగ్గర కూడా అంతే. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద, మా దగ్గర కేరళలో చూడండి, ఏ ఇంటికి వెళ్తే కూడా కేరళలో 90% హౌసెస్ ఆర్ విత్ ఓల్డ్ పీపుల్. యంగ్స్టర్స్ లేరు, మైగ్రేట్ అయిపోయారు. వాళ్ళకి అక్కడ ఉద్యోగం లేదు. ఐదర్ దే గాన్ టు అదర్ స్టేట్స్, పీపుల్ లైక్ మీ, ఆర్ మిగతా కంట్రీస్కి వెళ్ళిపోతారు, యూరోప్కి వెళ్తారు. ముందు గల్ఫ్ ఉండే, ఇప్పుడు గల్ఫ్ కాదు, ఇప్పుడు అట్రాక్షన్ ఇస్ యూరోప్ నా. అమెరికా ఉండే, అమెరికా అట్రాక్షన్ పోయింది, ఇప్పుడు యూరోప్ వైపు వెళ్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు ఇప్పుడు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కల్కట్టా, వెస్ట్ బెంగాల్ బికేమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లాంగ్ బ్యాక్. ఎప్పుడూ అయిపోయింది ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే అక్కడ కూడా ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇండస్ట్రీని ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి ఉన్న యంగ్స్టర్స్ అందరూ పారిపోతారు. చదువు కాగానే వాళ్ళు బయట ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ లేరు. మీ అమ్మ నాన్న గారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఎవరున్నారు? ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు, లేకుంటే రిటైర్మెంట్ కమ్యూనిటీస్ అని ఉంటుంది మన దగ్గర, అక్కడ వేయించేస్తారు. అక్కడ ఒక డాక్టర్ ఫెసిలిటీ ఆన్ కాల్ ఉంటారు, పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఫుడ్ ఎవరో తయారు చేసి ఇస్తారు. వాళ్ళ ఏజ్ గ్రూప్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్ అయిపోతుంది. కానీ ఆలోచించండి, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఒకటి మనం కూడా చేస్తున్నాం, దట్ ఈస్ వీఆర్ రెడ్యూసింగ్ అవర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఒకటో రెండో మ్యాక్సిమం పెట్టుకొని హిందువులు, ఆ పిల్లలు కూడా చదువుకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. కొంతమంది యూఎస్కి వెళ్ళిపోతున్నారు, మన దగ్గర తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లాగా. వాళ్ళ అమ్మ నాన్నని పెద్ద ఒక గేటెడ్ కమ్యూనిటీలు తీసుకెళ్ళి పెట్టేస్తారు. దే థింక్ దట్ ఈస్ హ్యాపీనెస్, విచ్ ఇస్ నాట్ ద కేస్. సో ఇక్కడ మనం చూస్తున్న దాని ప్రకారం మన సర్టన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుందాం అగైన్, బికాజ్ మై స్టేట్ ఇస్ దట్ కేరళ. అక్కడ మనం మాట్లాడాలి. కేరళలో క్రిస్టియన్స్ అండ్ హిందూ పాపులేషన్ ఎప్పటి నుంచో పడుతున్న వస్తుంది కింద. ఈవెన్ దేర్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ పెద్ద ఫ్యామిలీస్ ఉండదు. వెరస్ వన్ డిస్ట్రిక్ట్, మలప్పురం డిస్ట్రిక్ట్, విచ్ ఇస్ 90% ముస్లిం పాపులేషన్, అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ రేట్స్ మలప్పురం డిస్ట్రిక్ట్లో ఉంది. సో అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయా, లేకుంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉన్నారా? పాపులేషన్ 5, 6 ఒక్కొక్క ఫ్యామిలీలో. మీరు వయనాడ్, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీ, సేమ్ కేస్. సో ఏమైపోతుందంటే ఒక టైంలో వాళ్ళ పాపులేషన్ ప్రెషర్ పెరిగినప్పుడు వాళ్ళు మైగ్రేట్ అవుతారు. ఇప్పుడు మీరు సౌత్ కన్నడ తీసుకోండి, ఒక టైంలో ఉడుపి, మంగళూరు, ఉడుపి అప్ టు గోకర్ణ మొత్తం అండ్ కూర్గ్ ఆల్సో వాజ్ ఒక హిందుత్వ ఏరియా ఉండే. ఇప్పుడు మీరు కూర్కి వెళ్తే మీకు మస్జిద్లు కనిపిస్తుంది, విచ్ వాస్ నెవర్ దేర్ బిఫోర్. పాపులేషన్ మెట్రిక్ అంటే అక్కడికి మైగ్రేట్ అయిపోతుంది. ఇక్కడ పాపులేషన్ చాలా ఎక్కువైంది, మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ని చూసుకుందని అటువైపు వెళ్ళిపోతున్నారు. సో ఇది వెస్ట్ బెంగాల్లో కూడా అనుకుంటాను, ఒక ఎంపీ ఎవరో చెప్పారు ఈ స్టేట్మెంట్, మేము ఇప్పుడు 30% ఉన్నాము, ఏ రోజు మేము 50% అయిపోతామో అప్పుడు మీకు చూపిస్తాం హిందువులకు మేము ఏం చేయగలమని. అక్బరుద్దీన్ ఓవైసీస్ ఫేమస్ కామెంట్, పోలీసు వాళ్ళని 10 నిమిషాలు గీసేసేయండి మేము చూపిస్తాం ఏం చేసేవచ్చు. 15 నిమిషాల గురించి, 15 నిమిషాలు. సో ద పాపులేషన్ అనేది మన భారతదేశం రిసోర్సెస్ మీద ఎంత ఇది, ఎందుకంటే గవర్నమెంట్ తప్పు, ఇది అన్నిటికంటే పెద్ద తప్పు గవర్నమెంట్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యామిలీకి 20 కిలోలు బియ్యం ఇవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ ప్రతి మనిషికి 5 కిలోలు ఇవ్వడం అంటే లాజిక్ అర్థం కాదు. దే షుడ్ బి కట్ ఆఫ్ ఎట్ సమ్ స్టేజ్. 3 పిల్లల కన్నా ఎక్కువ లేదు, దీనికన్నా ఎక్కువ మేము ఇవ్వం మీకు. కానీ వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ లైక్ చంద్రబాబు నాయుడు ఆర్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చర్చకు చాలా చెప్తున్నప్పుడు పిల్లలకి అనండి అంటే వాళ్ళు తిండి ఎవరు పెడతారు వాళ్ళకి?
దెన్ యూ హ్యావ్ టు గివ్ ద సేమ్. దానికోసం మీరు మళ్ళీ 5 కిలోలు ఇస్తున్నారు ప్రతి మనిషికి. యు ఆర్ ఎంకరేజింగ్ దట్. మీరు మర్చిపోతున్నారు వాళ్ళకున్న జీతం ఎక్కువ కావట్లేదు. శాలరీ ఈజ్ సేమ్. మ్యాక్సిమం 10% ఇంక్రిమెంట్ ఉండొచ్చు ఒక 2 సంవత్సరాల్లో. హూ విల్ పే ఫర్ ద స్కూల్ ఫీజ్? వాళ్ళు కాలేజ్కి వచ్చిన వాళ్ళ కాలేజ్ ఫీజ్, దాని తర్వాత వాళ్ళ పెళ్ళి, దీని ఖర్చులంతా ఎవరు చూసుకుంటారు? అప్పుడు చంద్రబాబు నాయుడు కనిపించారు మీకు, అప్పుడు మోహన్ భగవత్ కనిపించారు, ఎవరు ఉండరు ఆ టైంలో. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దమ్. నేను చెప్తున్నా ఫ్రమ్ మై ప్రాక్టికల్ పాయింట్. మీకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు సొంత ఫ్యామిలీలో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. నాయుడు వాజ్ గాట్ ఓన్లీ 1 kid. ఓకే, మన రఘునందన్ రావు గారు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను కొన్ని రోజుల ముందు. అక్కడ కూడా ఆయన చెప్తున్నారు పిల్లలు కానివ్వండి, ఆయన కూడా కూతురే. సో చెప్పడానికి అందరికి బాగుంటుంది, మీరు 3, 4, 5 క్రికెట్ టీం తయారు చేయండి అని చెప్పేసి. కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుంది అది మనం ఆలోచించాలి కవిత గారు.